సో వెల్కమ్. కోట్స్ బిహైండ్ ది స్టోరీ సిరీస్లో మనం కొటేషన్లు వాటి నేపథ్యం చెప్పుకుంటూ వస్తున్నాము. ఆలోచన అనే శీర్షిక కింద ఆలోచన యొక్క అనేక కోణాలను స్పృశించుకుంటూ వస్తూ ఉన్నాం. ఆలోచన అనేది ఒకే ఒక సబ్జెక్ట్ లాగా లేదా ఒక పదం లాగా మనకు కనపడుతుంది, కానీ మనం ఆలోచన గురించి ఆలోచించుకుంటూ వెళితే ఆలోచనకు ఉన్న అనేక కోణాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. మనకు అర్థమైన దాన్ని మనం విశ్లేషణాత్మకంగా ఒక వాక్యంలో మనం చెప్పడానికి, అంటే మనకు కూడా అభిప్రాయాలు ఏర్పడుతూ ఉంటాయి. ఆలోచన అనేది ఒకటి కాదు, అందులో అంతర్గతంగా అనేక ఇమిడి ఉన్నాయని మనకు తెలుస్తూ ఉంటుంది. ఈ ఆలోచన టాపిక్ మీద మనం మరొక కొటేషన్, అంటే ఆలోచన యొక్క మరొక కోణాన్ని కూడా మనం తెలుసుకుందాం. ముందు కొటేషన్ చదువుతాను. సాధారణంగానైతే హృదయానికి మేధలేమి, మేధకు హృదయలేమి, రెండు ఒకే చోట జతపడడం అపురూపం. మరోసారి చదువుతాను. సాధారణంగానైతే, అంటే మామూలుగా అయితే, హృదయానికి మేధలేమి. హృదయం అంటే అందరికి తెలుసు, మేధ అంటే కూడా తెలుసు, మేధస్సు, ఆలోచన శక్తి. లేమి అంటే లేకపోవడం. అంటే సాధారణంగా ఎలా ఉంటుంది, బయట హృదయం ఉన్న వాళ్ళకు కొంచెం మేధస్సు, లేమి అంటే తక్కువ ఉంటుంది అని. మేధకు హృదయలేమి అంటే మేధస్సు బాగా ఉన్న వాళ్ళకు మళ్ళీ కొంచెం హృదయం తక్కువగా ఉంటుంది అని. ఈ రెండు ఒకే చోట జతపడడం అపురూపము. ఇది కొటేషన్. దాన్ని కొంచెం మనం వివరంగా చెప్పుకుందామంటే దీనికి ఒక చిన్న స్టోరీ కూడా చెప్తాను. మేధస్సు ఉన్న వాళ్ళకి, మేధావులకి, మహామేధావులు అనుకునే వాళ్ళు కొందరికి, నేను కొందరిని గమనించాను. వాళ్ళు నిజంగా వాళ్ళు పెద్దగా హృదయంతో కూడా ఆలోచించరు, వాళ్ళకు హృదయపూర్వకమైన సంబంధాలు కూడా పెట్టుకోరు. వాళ్ళు కేవలం మేధోపూర్వక సంబంధాలే పెట్టుకుంటారు ఎవరితోనైనా కూడా. ఒక మానవ హక్కుల సంఘం నాయకుడు ఒక ఆయన ఈ తెలుగు భాష అమలు, తెలుగు భాష పరిరక్షణ సంఘం అని ఒకటి పెట్టుకుని, ఒక మాజీ అధికారి ఒక ఆయన దాన్ని నడుపుతూ, ఈ ప్రభుత్వ యంత్రాంగం తెలుగు భాషలోనే వ్యవహారాలు చేయాలని ఆయన పోరాటాలు చేస్తూ ఉండే మనిషి దగ్గరికి ఈ పౌర హక్కుల సంఘం లేదా మానవ హక్కుల సంఘం నాయకుడు ఒక ఆయన వెళ్ళిండు ఎండాకాలంలో. ఆయనకు ఒక జీవో కావాలి. వాళ్ళు కోర్టులో ఏదో వేయటం వల్ల ప్రభుత్వం జీవో విడుదల చేయాల్సి వచ్చింది. ఆ జీవో ఈ మానవ హక్కుల సంఘం నాయకుడికి కావాలి. ఎండాకాలం మిట్ట మధ్యాహ్నం ఆ భాషా పరిరక్షణ సమితి అధ్యక్షుడి ఇంటి తలుపు తడతాడు. ఆయన పెద్ద మనిషే. ఆయన వచ్చి డోర్ తీసేసరికి ఈ మానవ హక్కుల సంఘం మహానాయకుడు నిలబడి ఉంటాడు. ఆయన మరో మాట కూడా అడగలేదు. డోర్ తీయగానే నాయకుడు, మానవ హక్కుల సంఘం నాయకుడు ఏం అడిగాడు అంటే, నాకు ఫలానా నంబర్ జీవో కావాలి అని ఒకే మాట చెప్తాడు. పెద్ద ఆయన వచ్చిండు మన ఇంటికి. ఆయన చాలా కష్టపడి రిస్కులు ఎదుర్కొని ఆయన మానవ హక్కుల గురించి బయట ఫైట్ చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. అయ్యో అని కాస్త ఇంట్లోకి రండి మంచినీళ్ళు తీసుకుందురు అని అన్నా కూడా ఆయన మరో మాట మాట్లాడకుండా నాకు ఆ జీవో కావాలి అని మళ్ళీ రెట్టించాడు. పాపం ఈయన చేసేది లేక ఇంట్లోకి వెళ్ళి ఆ జీవో కాపీ తెచ్చి ఈయన చేతిలో పెడితే థ్యాంక్స్ అని కూడా చెప్పకుండా, తిరిగి చూడకుండా ఆయన వెళ్ళిపోతాడు. ఆయన చాలా విచారపడి తర్వాత ఒక ఇంటర్వ్యూలో చెప్పాడన్నమాట, నాకు బాధ అనిపించింది. అంటే అంత కృతకంగా కూడా ఉంటారు మేధావులు కొందరు. వాళ్ళకు కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉంటాయి. మేము తప్ప ఎవరు కూడా ఏమీ చేయటం లేదనే ఒక అభిప్రాయంతో కూడా ఉంటారు. వాళ్ళకు హృదయం ఉండదు. చాలా మందికి గొప్ప మేధావులు అనబడే వాళ్ళకి హృదయం ఉండదు. సాధారణ జనంలో ఎక్కువ ఉంటారు హృదయంతో ఆలోచించే వాళ్ళు. వీళ్ళకు కొంచెం మేధ తక్కువగా ఉంటుంది. ఇవి నేను గమనించినంత మేరకి ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోగలిగిన వాళ్ళు నిజంగా కూడా జనాదరణ పొందుతారు. వాళ్ళను కూడా జనం ఆదరిస్తారు, జనం కూడా అభిమానిస్తారు, జనాన్ని కూడా వాళ్ళు ప్రేమిస్తారు. ఈ హృదయాన్ని పట్టుకునే వెళ్ళటం కాకుండా, కేవలం మేధస్సును పట్టుకునే వెళ్ళటం కాకుండా, హృదయాన్ని, మేధస్సును రెండింటిని సమ్మేళనం చేసుకుని జీవితంలో ముందుకు వెళ్ళటం చాలా మంచిది, సత్ఫలితాలను ఇస్తుంది. సో అట్లాంటి ఆలోచనలు, అట్లాంటి అనుభవాల నేపథ్యంలోంచి అట్లా ఎంతో మంది ఉన్నారు. నేను ఉదాహరణకు ఆయన ఒకరి గురించి చెప్పాను, కానీ చాలా మంది చాలా రంగాలలో ఉంటారు. సో అట్లాంటి మనుషులను చూసి సాధారణ జనంలో చాలా మందికి చాలా హృదయం ద్రవిస్తుంది. సినిమా హాల్లో చూస్తాం మనం, విషాదకరమైన సినిమాలను చూసి ఏడుస్తూ ఉంటారు. వాళ్ళకి కొంత మేధస్సు తక్కువగా ఉంటుంది, వాళ్ళకి ఆలోచన శక్తి తక్కువగా ఉంటుంది. సో వాళ్ళు కూడా గ్రహించి మన స్వభావం ఎలాంటిది, ఏం ఎక్కువ ఉంది, ఏం తక్కువ ఉందని గ్రహించి హృదయానికి, మేధస్సుకు సమాన స్థాయి ఇచ్చి వాటిని ఉపయోగించుకోవడానికి సాధన చెయ్యాలి అని ఈ కొటేషన్ రాయటం జరిగింది. ఇదే టాపిక్ మీద మనం మరో కొటేషన్ని తర్వాత చెప్పుకుందాం.